హాయ్ పిల్లలు, నమస్తే. నేను మీ డీసీపీఓ మహేష్, కుమరం భీం, ఆసిఫాబాద్. ఈరోజు మనకు రాజ్యాంగ దినోత్సవం 26 నవంబర్ రాజ్యాంగ దినోత్సవంగా జరుపుకుంటున్నాం. ఎప్పటి నుండి 1949 26 నవంబర్ నుండి మనం రాజ్యాంగ దినోత్సవంగా జరుపుకుంటున్నాం. అంటే మనకు పాక్షికంగా ఈ రోజు నుండి రాజ్యాంగం అమలులోకి వచ్చిన దినం కాబట్టి రాజ్యాంగ దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం. మరి 26 జనవరి 1950 ఎలా సార్ అని అంటే 26 జనవరి 1950 నుండి మనం పూర్తి స్థాయి రాజ్యాంగాన్ని అమల్లోకి తీసుకొచ్చినామన్నమాట. అంటే ఈ 2 నెలల ఆలస్యానికి కారణం ఏంటంటే మన నెహ్రూ గారు లాహోర్లో జరిగినటువంటి కాంగ్రెస్ సమావేశం 1929లో లాహోర్లో జరిగినటువంటి కాంగ్రెస్ సమావేశములో 1930 జనవరి 26 నుండి మన దేశం సంపూర్ణ స్వరాజ్య దేశంగా మారబోతుందని ప్రకటించారు. తద్వారా మనము 26 జనవరిని ఎంచుకొని 26 జనవరి 1950 నుండి పూర్తి స్థాయి రాజ్యాంగాన్ని అమల్లోకి వచ్చిన దినంగా గణతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం. గణతంత్ర దినోత్సవం అంటే మన దేశాధినేత అంటే రాష్ట్రపతి ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా ప్రజల చేత ఎన్నుకోబడే అటువంటి దేశం అన్నమాట. అంటే రాచరిక దేశంలో ప్రత్యక్షంగా పరోక్షంగా ఎన్నుకోబడే అటువంటి వ్యవస్థ ఉండదు. రాజు అనేటువంటి వ్యక్తి అంటే వంశపారంపరంగా ఎన్నుకోబడే అటువంటి దేశాన్ని రాజరిక దేశంగా, ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా ఎన్నుకోబడే అటువంటి దేశాన్ని గణతంత్ర దేశంగా పేర్కొంటాం. ఈ గణతంత్ర దేశాన్ని సాధించడం రాజ్యాంగంలో కీలక భూమికటువంటి రాజ్యాంగ రచనకు కీలక భూమిక పోషించినటువంటి అంబేద్కర్ గారు చాలా అవమానాలని ఎదుర్కొని అనేక సమస్యల్ని ఎదుర్కొని తన లక్ష్య సాధనలో వివక్షను ఎదుర్కొని మనకు చక్కటి రాజ్యాంగాన్ని అందించారు. కాబట్టి ఆయన ఎదుర్కొన్నటువంటి కష్టాలను గుర్తు చేసుకుంటూ మనకు ఇంత మంచి రాజ్యాంగాన్ని తను అందించినందుకు ఆయనకు కృతజ్ఞతగా మనం ఈరోజు ఆయన పడ్డటువంటి కష్టాలు, ఎదుర్కొన్నటువంటి బాధలు, వివక్ష అవన్నీ ఒక గానం రూపంలో, పాట రూపంలో ఆయనని గుర్తు చేసుకొని మనం విందాం. దళితవాడలో పుట్టి పేదరికములో పెరిగి బడిలో చివరన గుడికి దూరంగా కులతత్వపు అడ్డుగీతలు కోటి ప్రశ్నలు లేవనెత్తగా ఎటు చూసిన జ్ఞానం చుట్టూరా అంధకారం బాధలు ఈసడింపులు బానిస బతుకుల విముక్తి కోసం దేశాలెన్నో తిరిగి తిరిగి శాస్త్రాలెన్నో చదివి చదివి మానవత్వపు విలువలు పెంచి మతతత్వానికి హద్దులు చెరిపి నీవు కూర్చిన రాజ్యాంగం జాతి జనులకొక కరదీపం దీనులకు నిరుపేదలకు బ్రతుకునిచ్చిన అంబేద్కర్ బ్రతుకునిచ్చిన అంబేద్కర్ రుణపడ్డది నీకు భారత జాతి రుణపడ్డది నీకు భారత జాతి. పిల్లలు, మీరు కూడా అంబేద్కర్ లాగా చాలా కష్టపడి చదువుకొని మంచి ఉన్నత విద్యావంతులై మన దేశానికి సేవ చేసి మంచి పేరు తెచ్చుకోవాల్సిందిగా కోరుకుంటూ, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్కి వినిపించండి. థ్యాంక్ యూ.